హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీరు లాస్ట్ వీడియో కేదార్నాథ్ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో పంచ కేదార్నాథ్లో ఒకటైన తుంగనాథ్ దేవాలయానికి వెళ్దాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం మరియు సీ లెవెల్కి 3850 మీటర్ల ఎత్తులో ఉంది. మేము కేదార్నాథ్ దర్శనం చేసుకొని తుంగనాథ్కి స్టార్ట్ అయ్యాం. ఎటు చూసినా ఎత్తైన పర్వతాలతో మీకు ఈ మౌంటైన్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఈ విధంగా మేము తుంగనాథ్ యొక్క ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం. మీరు చూస్తున్నది ఫస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్లో ఉన్నది ఒక చార్ట్. ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్. కానీ ఆయన కూడా బోర్డు పెట్టినా కూడా ఇట్లా పడేస్తారు. మరి అట్లున్నారు జనాలు. చదువుకున్నారో చదువుకోలేదు, కానీ నేచర్ మాత్రం సూపర్ ఉంది. అలా సరదాగా ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం ఫుల్ జోస్తో. ట్రెక్కింగ్ ట్రాక్ మాత్రం చాలా నీట్గా ఉన్నది. యాక్చువల్గా ట్రెక్ అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ 2 కిలోమీటర్స్ చంద్రశీలకి వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే తుంగనాథ్కి వచ్చినాం. చూడు ఎంత బాగుందో. ప్లేసెస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ వ్యూ చూడు, వావ్, ఇట్స్ సీనరిక్. సో దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ హాయ్. ఎలా ఉంది టూర్? ఎలా ఉంది? అలసటతో సెలిసిపోయారా? ప్రస్తుతానికి అయితే కేదార్నాథ్ అయితే అయిపోయింది. కేదార్నాథ్ అయితే అయిపోయింది. తుంగనాథ్కి వెళ్తున్నాము. సో ఇది వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేసెస్ అనేసి అంటున్నారు. సో చూద్దాం ఎట్లుంటుందో. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫోన్లలో ఈ ప్రకృతి అందాలని క్యాప్చర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది. ఇంకా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పోవాలి. చూద్దాం హౌ ఇట్ విల్ బి అనేసి. చూడు అందరు బ్యాక్ చూస్తున్నారు కదా. ట్రెక్ మాత్రం మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రీగా. అమ్మా ఇంకా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎక్కాలి. మేము ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే హాఫ్ ట్రెక్ అయితే చేసాము. మళ్ళీ ఒక పక్క వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మాత్రం వెదర్ని మాత్రం అస్సలు మనం ప్రిడిక్ట్ చేయలేము. తుంగనాథ్కి మనం ఓన్లీ సమ్మర్లోనే రాగలుగుతాం, ఎందుకంటే ఈ మౌంటైన్స్ మొత్తం స్నోతో కవర్ అవుతాయి. సో ఇక్కడిని ఎవ్వరికైతే అలో చేయనియరు. సేమ్ లైక్ కేదార్నాథ్ అనమాట. సో కేదార్నాథ్ అయితే ఎప్పుడైతే తెలుసుకుంటాయో ఈ తుంగనాథ్ దేవాలయం కూడా అప్పుడే మనకు ఓపెన్ అవుతాయి. యాక్చువల్గా ఇక్కడ షార్ట్ కట్స్ అనేది నాట్ అలౌడ్, ఎందుకంటే ఇక్కడ మనకు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మాకైతే తప్పలేదు, ఈ షార్ట్ కట్ అయితే తీసుకున్నాము. అరౌండ్ 1 అవర్ దాకా అయితే మేమైతే ట్రెక్కింగ్ అయితే సేవ్ చేశాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా కష్టం రావడం, ఎందుకంటే ఎక్కడ స్కిడ్ అవుతుందో అనేది తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనకు స్టిక్స్ తీసుకొని మనమైతే మెల్లగా అయితే రావాలి. ఇప్పుడు చూస్తున్నది కూడా ఆమె ఎంత కష్టపడుతుందో. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎవరు తిరుగుతారని చెప్పేసి ఆమె ఇలా వెళ్దామనేసి తను వెళ్తుంది. ఐ థింక్ ఇప్పుడైతే 4 to 5 ఆ మధ్యలో అయితే టైం అయితే అవుతుంది. ఈ ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ బఫెలోస్ అవి అయితే ఉన్నాయి. ఆ స్లోప్ చూసారు కదా. సో హిల్ మొత్తం అలానే ఉంటుందన్నమాట. సో మనం అట్లా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ చూసినా కూడా ఇవి బాగున్నాయి ఫ్లవర్స్. ఇవి ఏం ఫ్లవర్స్ తెలియదు కానీ చాలా. ఫోటో పోజ్లో కూడా కొద్దిగా హద్దు ఉండాలి. కొద్దిగా స్లిప్ అయితే అక్కడ పడిపోయినట్టే చూసారు కదా.
ట్రెక్ మాత్రం సూపర్ ఉన్నది, విజువల్స్ కూడా అద్భుతం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో రౌండ్ సో హైయెస్ట్ పీక్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అందరూ ఎంత మంచిగా కూర్చొని చెక్ చేస్తున్నారు. మళ్ళీ మేము ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్కి వచ్చిన పాప కలిసింది, సో తనతో మాట్లాడుతున్నాము. మా ఫ్రెండ్స్ని చూసారు కదా ఎంత ఫుల్ జోష్ మీద ఉన్నారు. మా బ్యాక్ సైడ్ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళైతే ఫస్ట్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. చాలా స్టెప్స్ మాత్రం బీభత్సంగా హైట్లో ఉన్నాయి. ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్కి అయితే చేరుకున్నాము. టెంపుల్ చేరుకొని దర్శనం చేసుకున్నాకైతే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఫుల్ పడ్డది. ఒక 15 మినిట్స్ అయితే కుండపోతగా వర్షం అయితే పడ్డది. ఆ తర్వాత మాత్రం ఫైన్, ఇక అలాగే వర్షం పడుతూ ఉన్నది. Sai Krishna channel. We are from world's highest Shiva temple. Subscribe to Sai Krishna YouTube channel. Tunganath. ఇప్పుడు తుంగనాథ్లో ఉన్నాం. మేము దర్శనం చేసుకుంటున్నాం, ఇట్లా వర్షం కనిపిస్తుంది కదా దారిలాగా. అదనమాట. It's crazy experience and landscapes. Wow. మేము వచ్చే టైంలో అందరూ వెళ్ళిపోయారు. వర్షం పడి స్టాప్ అయితే అయింది. స్కై మొత్తం క్లియర్ అయితే అయింది. మేము డౌన్ ట్రెక్ చేద్దామనేసి స్టార్ట్ అయ్యాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ మధ్యలోకి వెళ్ళాక మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది. ఎలాగలాగా మేమైతే కిందకి చేరుకున్నాము. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.